అందరికీ నమస్కారం. మన మన్యం మీడియా వార్తలకు స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పాతపాడు గ్రామంలో సోమవారం సుమారు 8 ఎకరాలలో ఉన్న గంజాయి తోటను డ్రోన్ సహాయంతో ధ్వంసం చేయించటం జరిగిందని అల్లూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్దర్ తెలిపారు. ఈ క్రమంలో గ్రామస్తులకు గంజాయి జోలికి పోవద్దని పోలీసులు అవగాహన కల్పించారని ఆయన తెలిపారు. అదేవిధంగా గ్రామస్తులు చేతే గంజాయి తోటను ధ్వంసం చేయించడం జరిగింది అని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ అక్రమ గంజాయి సాగులో నియంత్రణలో పాడేరు సిఐ ఎస్ఐలు, జీమాడుగుల పెదబయలు సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు. సరే ఈరోజు మీరు మన ప్రాంతానికి వెళ్ళారు కడప నుండి ఏర్పడుతుంది అక్కడ ఏ విధంగా మీరు దీన్ని గాంజాని మీరు డిస్ట్రాయ్ చేశారు, అసలు వ్యూ ఏ విధంగా చేశారు, ఎక్కువ టెక్నాలజీ వాడుతున్నారు? సో ఈరోజు పాతపాడు గ్రామం పెద్దబాయల మండలంలో అటవీ ప్రాంతంలో సుమారుగా 8 ఎకరాల్లోని ఈ గంజా సాగును గుర్తించడం జరిగింది. మేము ఈ డ్రోన్లు అదేవిధంగా అధునాతన శాటిలైట్ ఇమేజెస్ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ప్రాంతాలు గుర్తించడం జరిగింది. ఆ డ్రోన్ ఇమేజెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఈరోజు ప్రమాణం కూడా చేయించడం జరిగింది. గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా మేము కోరాము, అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. దాని ద్వారా ప్రత్యేకంగా ప్రతిజ్ఞ ద్వారా భవిష్యత్తులో వాళ్ళు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ సాగుకి మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఆ గంజా సాగు ఏదైతే ఉందో దాన్ని దహనం కూడా చేయడం జరిగింది వాళ్ళ సహకారంతో. సో గ్రామస్తులు కూడా వాళ్ళు పూర్తిగా రియలైజ్ అయినట్టుగా మాకు అనిపించింది. అదేవిధంగా డ్రోన్ సర్వే ద్వారా ఇప్పటి వరకు గత 6 నెలల్లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సుమారుగా 2000 ఎకరాల్లో మనం డ్రోన్ సర్వే చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 63 ఎకరాల్లోని మనకి గంజా సాగు ఉందన్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. సో వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరైనా గంజాయి సాగు చేయాలి అంటే ఇంకా వాళ్ళకి జిల్లా పోలీసులు ఈగలు కూడా గుర్తు రావాలి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు తెలిసిన వెంటనే దాన్ని ధ్వంసం చేయడానికి మేము పూర్తి స్థాయిలోనే చేయడమే కాకుండా వాళ్ళ చట్టపరంగా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం NDPS చట్టం ప్రకారం. సో మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి గంజా సాగుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. ఈరోజు గంజాయి తీసుకొచ్చింటే కూడా జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ జిల్లా పోలీసులు దృష్టి పెట్టారు. వాళ్ళు ఎక్కడ గంజాయి లేకుండా గంజాయి రహిత అల్లూరు సీతారామరాజు జిల్లాను చూడాలని లక్ష్యంతో పనిచేస్తుంది. అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఎవరైతే మనకి గిరిజన సోదరులు సోదరులు ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.